సార్ సార్ ఇది తిరగండి సార్. ఓకే సార్ మీరు వచ్చేయండి ఇంకా. హలో సార్ దిగుతున్నారు యాక్టర్ వాళ్ళు. వాడు చూడాడు, వాడు లైవ్ ఎనాల లైవ్ వాడ తాకానే సార్ చేయగలరు. సార్ 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 చూడు నా పరిసరాలు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రతను గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు 175 కాన్స్టిట్యున్సీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నెల్లూరులో యాక్చువల్గా 5,000 మందికి పైగా ఈరోజు విద్యార్థులు
అదేవిధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ని మనం సాధించాలంటే ప్రతి ఒక్కరి యొక్క మనసు స్వచ్ఛంగా ఉండాలి, ప్రతి ఒక్కరి ఇల్లు శుభ్రంగా ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఈ 3 జరిగినప్పుడే మనం నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సాధించగలమన్నారు. ఆ యొక్క స్లోగన్తో ఈరోజు మేము ముఖ్యంగా ముందుకు పోతున్నాం. ఈ నేపథ్యంలోనే ప్రతి నెల ఒక థీమ్తో ముందుకు పోతున్నాం. ప్రతి నెల 3వ శనివారం ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెలలో ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు ప్రజాప్రతినిధులు, అధికారులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులోని ఎంతో ఘనంగా యాక్చువల్గా ఈ కార్యక్రమం చేశారు. ఈ నెలలో అయితే ఈ వేస్ట్ ఏదైతే మన ఇళ్లలో వచ్చే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయో అవన్నీ ఎక్కడంటే అక్కడ పారేయకుండా వాటిని ఒక ప్లేస్కి చేరిస్తే సచివాలయాలకు చేరేటట్టుగా చేస్తున్నాం. సచివాలయాల నుంచి ఫ్యాక్టరీలు తీసుకుపోయి వాటిని రీసైకిల్ చేసి మళ్ళీ వాటిని వాడతారు. అలాంటి కార్యక్రమాన్ని ఈ యొక్క నెలలో ఈ 3వ శనివారం స్టార్ట్ చేసాం. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒకటే చెప్పేది, ఈ వేస్ట్ని మీరు సచివాలయాలకు ఇవ్వండి. సచివాలయాల నుంచి వాటిని ఫ్యాక్టరీలకు పంపిస్తాం. అందువల్ల పొల్యూషన్ తగ్గుతుందని నేను అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.